ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత ప్రభుత్వ పెద్దలను కుదిపేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. ఇప్పటి వరకు కేవలం పోలీసులపై ఫోకస్ చేసిన స్పెషల్ టీం త్వరలోనే రాజకీయ నాయకుల వెంట పడబోతోంది. భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్టులు వివరాలు వెల్లడించారు. ప్రణీత్ రావు మొదట సహకరించబోయినా అప్పటికి తర్వాత వివరాలు వెల్లడించారని పోలీసులు తెలిపారు. డిసెంబర్ 4న హార్డ్ డిస్క్లను మూసీలో పడేసినట్లు ప్రణీత్ రావు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి నాగోలు వద్ద మూసీలో హార్డ్ డిస్క్ శకలాలు వెలికి తీశామన్నారు. ఈ క్రమంలో ప్రణీత్ రావును మూసీ వద్దకు తీసుకెళ్లామన్నారు. ప్రణీత్ రావు చెప్పిన సమాచారంతో ఎస్ఐబి కార్యాలయంలో 12 కంప్యూటర్లు, 7 సిపియులు, ల్యాప్టాప్, మానిటర్, పవర్ కేబుళ్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఎలక్ట్రీషియన్ గదిలో ముక్కలైన హార్డ్ డిస్క్ పొడిని స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు. ఎస్ఐబి కానిస్టేబుల్ కొత్త నరేష్ గౌడ్ వాంగ్మూలం కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐబి కానిస్టేబుల్ వాంగ్మూలం ఆధారంగా బీఆర్ఎస్ అభ్యర్థుల డబ్బుల పంపిణీపై తాము నిఘా పెట్టామన్నారు పోలీసులు. ఇక ఈ కేసుకు సంబంధించి భుజంగరావు, తిరుపతన్న స్వయంగా నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ నివేదికలో వెల్లడించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, కస్టడీ ముగిసేసరికి ప్రణీత్ రావు, ఇటు తిరుపతన్న కస్టడీ ముగిసేసరికి కొంతమంది బీఆర్ఎస్ నేతల పేర్లు కూడా తెరపైకి వచ్చినట్టు తెలుస్తుంది. ఎవరెవరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది? ఏంటి అప్డేట్స్? ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత 5 రోజుల పాటు అడిషనల్ ఎస్పీలుగా ఉన్నటువంటి భుజంగరావు, తిరుపతన్నను 5 రోజుల పాటు ప్రశ్నించిన తర్వాత ఈ రోజు ఉదయం న్యాయస్థానం ముందు హాజరుపరచడంతో 6వ తారీఖు వరకు కూడా వారికి జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించడం జరిగింది. వాళ్ళని ఇప్పటికే చెంచల్గూడ జైలుకు కూడా తరలించారు. కస్టడీ పూర్తయిన తర్వాత రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా అందులో పొందుపరిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకొక కొత్త మలుపు తిరుగుతుంది. కొత్త విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. డిసెంబర్ 4వ తారీఖున అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ హార్డ్ డిస్క్లన్నింటినీ కూడా ఫోన్ ట్యాపింగ్కి ఉపయోగించినటువంటి హార్డ్ డిస్క్ల డాటాను ధ్వంసం చేసి ఆ శకలాలన్నీ కూడా నాగోల్ ప్రాంతంలోని మూసీ నదిలో వాటిని పడేసినట్లు ప్రస్తుతం అయితే విచారణలో వెల్లడించారు. ముఖ్యంగా ప్రణీత్ రావు మొదటగా విచారణకు సహకరించినప్పటికీ కూడా తర్వాత తను స్టేట్మెంట్ ఇవ్వడం, మరోవైపు ప్రణీత్ రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్న వీరిద్దరు కూడా అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎస్ఐబిలో పనిచేసినటువంటి సమయంలో కూడా ఈ వ్యవహారం అంతా నడిచిందనేది ప్రస్తుతం పోలీసులు గుర్తించి వీరిద్దరిని కూడా 5 రోజుల పాటు క్వశ్చన్ చేసిన తర్వాత వాళ్ళు విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మూసీ నదిలో కలపడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఎవిడెన్స్ అన్ని కూడా దొరకద్దు, ఎవిడెన్స్ అన్ని ఏవి కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ దొరకకుండా ఉండేందుకే ఈ ప్రయత్నం చేశామంటూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మనకు స్పష్టంగా కనపడుతుంది. మూసీలో ఇప్పటి వరకు పోలీసులు ప్రణీత్ రావును ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి సమయంలో అక్కడ 5 హార్డ్ డిస్కులతో పాటు మరొక కట్ చేసినటువంటి మరో 9 హార్డ్ డిస్కులకు సంబంధించినటువంటి శకలాలను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మూసీలో 6 మెటల్ హార్డ్ డిస్కుల ముక్కలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇక ప్రణీత్ రావు చెప్పినటువంటి సమాచారంతో ఎస్ఐబి కార్యాలయంలోని కొన్ని ఆధారాలను కూడా సేకరించడం జరిగింది. కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లను ఎస్ఐబి కార్యాలయంలోనే తగలబెట్టారు. వాటికి సంబంధించినటువంటి కొన్ని ఎవిడెన్స్ను కూడా ప్రస్తుతం దర్యాప్తు బృందం సేకరించిందని చెప్పుకోవచ్చు. ఎలక్ట్రీషియన్ గదిలో ముక్కలైనటువంటి హార్డ్ డిస్కులు, వాటికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను కూడా సేకరించినటువంటి సందర్భం కనపడుతుంది. ఇక బీఆర్ఎస్ కాకుండా ఇతరత్ర పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఎలక్షన్ సమయంలో డబ్బులు పంపిణీ చేస్తారు. వారికి డబ్బులు సమకూర్చేటువంటి వ్యక్తులపైన కూడా మేము నిఘా పెట్టాము. ఆ డబ్బులు నిఘా పెట్టిన తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందించి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి నేతల యొక్క డబ్బులు, వారికి సహకరించేటువంటి వ్యక్తుల డబ్బులను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వాటి డబ్బులు సీజ్ చేసినట్లు కూడా ప్రస్తుతం రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో కావచ్చు, ప్రస్తుతం భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్ట్లో కూడా అంశాలను కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఇక భుజంగరావు, తిరుపతన్న మొదటగా సహకారం అందించలేదు.
తర్వాత కస్టడీలోకి తీసుకొని విచారించినటువంటి సమయంలో నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు అయితే రిమాండ్ రిపోర్ట్లో కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ప్రైవేట్ వ్యక్తులపై అక్రమ నిఘా పెట్టడంలో భుజంగరావు తిరుపతన్న కుట్ర పన్నినారు అనేటువంటి అంశాన్ని కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి దీని వెనక అసలు సూత్రధారి ఎవరు అనేది ప్రస్తుతం పోలీసులు ఒక అంచనాకు రావడం జరిగింది. ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు తర్వాత ప్రభాకర్ రావుని విచారిస్తే వారి వెనుక ఉన్నటువంటి మరికొంతమంది రాజకీయ నేతల ప్రమేయానికి సంబంధించి కూడా ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభాకర్ రావు అమెరికా నుండి హైదరాబాద్కు నిన్నే వస్తానని చెప్పారు, కానీ ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి మరి చూడాలి ప్రభాకర్ రావు హైదరాబాద్కు వచ్చి పోలీసుల ముందు లొంగిపోతాడా, ఎలా ఉండబోతుందా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే 2 మాజీ మంత్రులు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీతో పాటు ఒక మాజీ బీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరించినటువంటి నేత యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉందనేది పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ స్టెప్లోనే రాజకీయ నేతలకు నోటీసులు జారీ చేసి విచారణ జరిపేటువంటి అవకాశం